అంటే అది చెప్పింది నిజమైతే నిజంగానే మధు దెయ్యమైందా? ఆ దెయ్యం కొయ్య పైన ఉందా? ఒకసారి చూద్దాం. ఇది చెప్పింది నిజమైతే ఆ గొయ్యి మీద అది కనపడాలి కదా, ఎక్కడా కనిపించట్లేదు. వీళ్ళెవరిని చూసి ఎవరనుకున్నారు? దెయ్యం లేదు, గడదగుడ్డు లేదు. ఏటట నిప్పులు తొక్కిన కోతులాగా ఓ గింజేసుకుంటున్నావు? ఏటనది? ఏమి లేదులే, చిన్న పీడకలు వచ్చిందని అరుచానులే. వలగా దయ్యాలు తిరిగే టైం కాందా? ఏదేమైనా అట్టుకుందేమో మంత్రం వేసి తరివేద్దామని వచ్చినాను. ఏంటి, నీకు దయ్యాల్ని తరివే మంత్రాలు కూడా తెలుసా? దయ్యాలేటి బ్రహ్మ రాక్షసులైనా తరిమేయగలను. ఈ గారడి దాన్ని తోడుగా ఉంచుకుంటే సరిపోతుంది. సరే నన్నొత్తాను. ఈ రోజు నువ్వు నాకు తోడుగా పడుకుంటావా? నాను పడుకుంటాను, నువ్వు నాతో పడుకోలేవు కదా. నన్ను గురికెడతాను, కాలు మీదెత్తాను, అటు ఇటు దొర్లుతాను. పర్వాలేదు, నువ్వు కింద నేను పైన పడుకుంటాము. ఏంటంటే నన్ను కింద పడుకుంటే నువ్వు నా పైన పడుకుంటావా? ఇదేం పోయే కదా మీకు? మంచం పెట్టుకొని మనిషి మీద పడుకోడు పెట్టి. అయ్యో, నా మాటల్ని అపార్థం చేసుకుంటున్నావు. నా ఉద్దేశం నేను మంచం మీద పడుకుంటాను, నువ్వు నేల మీద పడుకుంటావు అని. నాకేటంత కర్మ, నన్ను మంచం మీద పడుకుంటాను. అలాగైతే ఉంటాను, లేదంటే వెళ్తాను. సరే ఉండవే. భలేగున్నది. అవును, మంచం ఎవరింట్లో కొట్టుకొచ్చావేంటి? కొట్టుకు రావడం ఏంటి, కొన్నాను. నువ్వు అప్పులిచ్చి వడ్డీ ఇవ్వకుంటే వంటి మీద బట్టల దగ్గర నుంచి కాల్చి సుట్టల దాకా ఏది దొరికితే అది అట్టుకొచ్చేస్తావట కదా. ఏ విధో చెప్పండి నీకు? నిన్న నీ కొడుకు చెప్పినాడు. సర్లే, నాకు నిద్ర వచ్చేస్తుంది, నువ్వు పడుకో. నాకు నిద్ర రావట్లేదు. నాన్నే చేయమంటావు? డాన్స్ డాన్సా? ఏంటి, పడుకోమన్నాను కదా అని నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా?
నోరు మూసుకొని పడుకో, లేదంటే 4 పీకుతాను. డాన్స్ చేయండి. ఏంటి డాన్స్ చేయడం ఏంటి? మనుషుల్ని చంపమంటే చంపుతారా అండి? ఎవరు నువ్వు? మధు మధుమతే. మధుమత కాదు, నువ్వు బసంతవి. మా అమ్మగారిని నాన్నగారిని మోసం చేయడానికి ఈ బసంతిని నాలా నాటకం ఆడించావు. దీన్నే నేనని నమ్మించావు. అందుకే నేను బసంతి రూపంలో నీ దగ్గరికి వచ్చాను. ప్రస్తుతం నేను బసంతిని కాదు, మధుమతని. మధుమత ఎందుకు వచ్చావు? నీతో డాన్స్ చేద్దామని. మధుమత గారండి, నాకు డాన్స్ సరిగ్గా రాదండి. నాకు పీక పిసికి చంపడం బాగా వస్తుంది. మీకు అంత శ్రమ ఎందుకులేండి, నేను డాన్స్ వేస్తా. సాంగ్ స్టార్ట్. ఏం చేస్తున్నావు? డాన్స్ చేస్తున్నారండి, డాన్స్. కడుపు నొప్పితో గిలగిలా కొట్టుకున్నట్టుంది. సరిగ్గా చెయ్. అలాగేనండి. రారా సరసకురారా, ఎవరు వచ్చారు? తలుపు తీయమంటారా మధుమతి గారు? కానీ నేను మధుమతినని చెప్పావో? ప్రాణం పోయిన చెప్పనండి. చెప్తే ప్రాణం ఎలాగపోతుంది? ఏంటత్తయ్య గారు, మీ గదిలో నుంచి సౌండ్ వినిపించింది? అది మన మధు బసంతి నా డాన్స్ చూడాలంటే వేస్తున్నా ఇలా. అయ్యో, అర్ధరాత్రి పూట నిద్ర మానుకుని అది డాన్సులు చేయమంటే చేసేస్తారా మీరు? అంటే ఇంటికి తెచ్చుకున్నాం కదా, తప్పదే. ఏంటత్తయ్య గారు తప్పలేదు? ఇదిగో ఏంటి నీ ఓవరాక్షను? చూసావా, ఇదిగో ముగ్గురు ఉన్నాం, కలిసి కొట్టామనుకో కాళ్ళు చేతులు ఇరిగి నీ గారడి అది గారడి చేయకుండా పోతావు. నేను కాదు. అబ్బా మీరు అత్తయ్య,
దీని సంగతి మేం చూస్తాం. అయ్యో వద్దే, మీరు వెళ్ళండి. అయ్యయ్యో ఏంటత్తయ్య గారు, ఇది నన్ను కొట్టిన దెబ్బలకి పగ తీర్చుకునే అవకాశం దొరికింది అత్తయ్య గారు. మీరు సైలెంట్ గా ఉండండి, మేం చూసుకుంటాం. నేనెలాగో సైలెంట్ గానే ఉంటానే, మీరే అరవకుండా చూసుకోండి. అయ్యో మేం అరవడం కాదు, ఇదిగో ఇదిగో దీన్ని అర్పిస్తాం చూడండి. శిరీష మీరు ఉండండి అత్తయ్య గారు. మాట వినండి. వద్దే వద్దే. ఏదిది? ఓ అక్కడున్నావా? ఏంటి గారడిదానా తిరిగిటు? నేను గారడి దాన్ని కాదే. మరి మధు 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 ఇప్పుడు మేము భయపడిపోవాలా? నిజంగా మధుమతివేనా? బాడీ బసంతిది, ఆత్మ మధుమతిది. మన బతుకు ఆతోగతేనే. కొట్టి కోతిలో పాతి పెట్టే నువ్వు కాచు కొట్టి డ్రామాలాడుతున్నారా? గాజా నేను కొట్టేలేదే. గాజా మిమ్మల్ని మామూలుగా కాదే, కొట్టి కొట్టి చంపుతా. కాళ్ళు పట్టుకుంటాను మధు, నన్ను మాత్రం ఏమి చెయ్యొద్దు. నీ చావుకి అదిగో అదిగో అనసూయ కారణం. దాన్ని మాత్రం అస్సలు వదలొద్దు. ఏసై ఏసై ఒసే 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 పాపిస్తుదానా, అత్తనని జాలి కూడా లేకుండా నా అన్న వేసే పెట్టావా? మధుమతిని ఎప్పుడైతే చంపేసావో అప్పుడే అలా పిలిపించుకునే అర్హత పోయింది. నువ్వు నీచురాలివి, దుర్మార్గురాలివి, దుష్టురాలివి. మధు ఈ ముసలి గొంతుని వేసే మధు, వేసే. ముసలి గుత్తవా? నన్ను ముసలి గుత్త అంటావా? ఆపండి. నేనొచ్చింది మీ వెదవసంతా చూడ్డానికి కాదు. ఈరోజు రాత్రి మీలో ఒకరిని అంతం చేయడానికి వచ్చానండి. మీలో ఎవరో డిసైడ్ చేసుకోండి. మాకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చావా? మధు, నేను వేసుకోవాల్సిన మేకప్ ఇంకా చాలా ఉంది. చాలు, దీనికి పరిష్కారం నేను చెప్తాను. నాకు తెలుసు, వీళ్ళిద్దరిని లేపేస్తా. కాదు, ఆట ఆడుతున్నాము.
మీలో ఎవరు ఓడిపోతే వాళ్ళని చంపేస్తాను. పులుసాట. మీరు ముగ్గురు ఒక్కొక్క నగ తీసి ఇక్కడ ఇక్కడ పెట్టండి. పెట్టు. అది కాదు, ఉంగరం తీసి ఇక్కడ పెట్టు. ఉంగరమా రావట్లేదే. చంపుతా. శిరీషక్క, నువ్వు పెట్టవా? అవి గిల్టు నగలని నాకు తెలుసు. ఆ రోజు నా చేతి నుంచి గాజు తీసావు. అది పెట్టు. పెట్టు. లతక్క, నువ్వు పెట్టవా? అయ్యో, తీయకపోతే ఎలా? తీస్తాను. ఎవరు ముందు పులుసు పోస్తారు? శాకిని, దాకిని, లంకిని. శిరీషక్క, నేను కొట్టినప్పుడు నీ చెయ్యి తగిలితే కాదు, గెలిచినట్టు. తగలకపోతే నువ్వు ఓడిపోయినట్టు. అయితే ఒక్క దెబ్బ తిట్టి నేను గెలిచినట్టేనా? అప్పుడు నన్ను చంపకుండా వదిలేస్తావు కదా? కాదు, నా దెబ్బ నుంచి తప్పించుకున్న వాళ్ళని చంపేస్తా. నాతో కొట్టించుకున్న వాళ్ళని వదిలేస్తా. అలా నేనెంతసేపు కొడితే అంతసేపు కొట్టించుకోవాలి. పొరపాటున మధ్యలో చెయ్యి తీసారు, గేమ్ స్టార్ట్. అర్థమైందా? పులుసు పోయి నువ్వు
చంపుతా. ఆటలో గెలిచిన వాళ్ళు ఫైన్గా ఆ నగలు నాకు ఇచ్చేయాలి. గెలిస్తే ఫైనా? ఓడిపోతావా? అబ్బే నేను ఆడతాను. దా. ఏమంటారు? అసలు నేను ఇక్కడ ఎట్టా వచ్చినాను? ఓలమ్మో, నన్ను కిడ్నాప్ చేసినారే. అయ్యో, ఎవరే బసంతే? నేను మధుమతినే. ఆడు అర్ధరాత్రి ఏమాటలు? నన్ను ఆడను. అయితే వెళ్ళిపో. ఎక్కడికి పంపుతావు?